Hi everyone, welcome to Masters Online. సో ఏబిపిఎస్సి గ్రూప్ 2 ప్రిలిమినరీ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. సో ప్రిలిమినరీ రిజల్ట్స్లో ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకి కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది ఫస్ట్ ఫర్ మెయిన్ ఎగ్జామ్స్. మెయిన్స్ వచ్చేసి జూలై 28న మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి గ్రూప్ 2కి సంబంధించి. కాబట్టి మరి ఈ సందర్భంగా మాస్టర్స్ ఆన్లైన్ ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసులని అందిస్తుంది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ లైవ్ క్లాసెస్ అండ్ రికార్డ్ క్లాసెస్. నెక్స్ట్ ఇంకొకటి ఎంసిక్యూస్ అనాలిసిస్. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి, సో మోడల్ క్వశ్చన్స్, ఓకే మోడల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, సో ఈ విధంగా ఎంసిక్యూ అనాలిసిస్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ 75 మార్క్స్ మీకు తెలుసు. ఈ 75 మార్క్స్ పేపర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ అనేది వెరీ వ్యాస్ట్ సబ్జెక్ట్ ఇక్కడ. కాబట్టి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మాస్టర్స్ ఆన్లైన్ సో జస్ట్ మీకు ఏంటంటే 2499 రూపాయలకు మా సైన్స్ అండ్ టెక్నాలజీ లైవ్ క్లాసెస్ అండ్ రికార్డ్ క్లాసెస్ అందిస్తుంది. ఈ సైన్స్ సో లైవ్ క్లాసెస్ అండ్ రికార్డ్ క్లాసెస్ యాక్టివేట్ చేసుకున్న వాళ్ళకి ఎంసిక్యూ అనాలిసిస్ అనేది కూడా ఉంటుంది లాస్ట్లో. కాబట్టి మాస్టర్స్ ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేయండి. సో ఈ లైవ్ కోర్స్ పోస్ట్ మనకి దాని స్టోర్లో ఉంది, యాక్టివేట్ చేయండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది 9346730275కి. సో కాంటాక్ట్ అయ్యి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవాలని ఏపీ మిత్రులకి నేను చెప్తున్నాను. కాబట్టి ఏపీ మిత్రుల టైం లేదు, సో సబ్జెక్ట్ అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి త్వరపడండి. సో అండ్ ఇక్కడ మనకు సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అండ్ సబ్జెక్ట్ ప్రిపరేషన్ కావాలి, రివిజన్ కావాలి అండ్ ప్రాక్టీస్ కావాలి. 3 స్టేజెస్లో ప్రిపేర్ కావాలి మెయిన్స్. కాబట్టి దానిలో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఇస్తున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటుగా ఎకానమీ సబ్జెక్ట్ను కూడా మేము లైవ్ క్లాస్లో అందిస్తున్నాం త్వరలో అది. కాబట్టి ఈ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ కూడా అందిస్తున్నాం. కాబట్టి వాటికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కూడా సేమ్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే మిత్రులారా, ఇది ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ 2 కోర్సెస్ మీకు అవైలబుల్గా ఉన్నవి. ఇక నెక్స్ట్ తెలంగాణ అభ్యర్థుల కోసం టీఎస్పీఎస్సి తెలంగాణ అభ్యర్థుల కోసం ఏంటంటే సాధారణంగా జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని సో మేము అందిస్తున్నాం. లైవ్ కోర్సెస్ గాను, రికార్డ్ క్లాసెస్ గాను, తర్వాత ఎంసిక్యూ అనాలిసిస్ గాను అందిస్తున్నాం. కాబట్టి ఇక్కడ మీరు సో ఇక్కడ ఇండియన్ జియోగ్రఫీ సాధారణంగా తీసుకున్నట్టే 999, వరల్డ్ జియోగ్రఫీ ఇక్కడ 499, తెలంగాణ జియోగ్రఫీ 499కి అందిస్తున్నాం. డిజాస్టర్ మేనేజ్మెంట్ 249 అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ 249. సో కాబట్టి స్వల్ప మొత్తానికి అంటే లో ప్రైసెస్కి మేము కోర్సులను మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి సో మాస్టర్స్ ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నది. తర్వాత ఏమైనా సందేహాలు ఉంటాయి కాంటాక్ట్ నెంబర్కి మీరు కంపల్సరీ కాంటాక్ట్ కావచ్చు. ఓకేనా, ఆగస్టులో ఎగ్జామ్స్ ఉన్నవి కాబట్టి త్వరపడండి, ప్రిపేర్ అవ్వండి. కంపల్సరీ జాబ్ కొట్టే విధంగానే మనకు ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఓకేనా, ఇది ఏపీఎస్సి అండ్ తెలంగాణ టీఎస్పీఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మాస్టర్స్ ఆన్లైన్ ప్రిపేర్ చేసిన క్లాసెస్ వివరాలు. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్న అంశం ఏంటి అంటే మరి ఇక్కడ వరల్డ్ జియోగ్రఫీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి విడుదలైన గ్రూప్ 1 నోటిఫికేషన్లో ప్రిలిమినరీ సిలబస్ జనరల్ స్టడీస్లో భాగంగా, గ్రూప్ 2లో జనరల్ స్టడీస్లో భాగంగా అండ్ ఇతర పోటీ పరీక్షల్లో వరల్డ్ జియోగ్రఫీ అడుగుతున్నారు. కాబట్టి వరల్డ్ జియోగ్రఫీని మనం డిస్కస్ చేస్తున్న అంశం ఏంటిది అంటే ఇక్కడ సో మనం పవన వ్యవస్థ అనే టాపిక్ను మనం డిస్కస్ చేస్తున్నామండి. టాపిక్ పవన వ్యవస్థ మీన్స్ యువర్ విండ్ సిస్టమ్. పవన వ్యవస్థ బైలింగ్వల్ గా ఉంటుంది క్లాస్ ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కూడా ఎక్కువ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మాక్సిమం టాపిక్ బైలింగ్వల్ గానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా టాపిక్ ఏంటి, విండ్ సిస్టమ్ లేదా పవన వ్యవస్థ అనే టాపిక్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో వరల్డ్ జియోగ్రఫీలో ఈ పవన వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే క్లైమేటాలజీ శీతోష్ణ స్థితి శాస్త్రములో లేదా శీతోష్ణ స్థితిలో ఈ క్లైమేటాలజీ టాపిక్లో పీడన మేఖల, పవనాలు అనే పవన వ్యవస్థ 2 టాపిక్స్ ఇంపార్టెంట్.
సో కాబట్టి మనం పవన వ్యవస్థ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో డిస్కస్ చేయబోయే ముందు మీకు నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ప్రతి అంశం ప్రతి వర్డ్ ఇక్కడ ఇంపార్టెంట్. మరొక అంశం ఏంటంటే మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ని లైక్ చేయండి. ఓకే, వ్యూస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. అండ్ మిత్రులకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కంపల్సరీగా షేర్ చేయండి. సో కాబట్టి లైక్ చేస్తే ఏంటంటే మీకు కొత్త నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటాయి. అంటే అప్డేట్స్, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, ఈ అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సరే, టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఏం టాపిక్ మనం డిస్కస్ చేద్దాం అనుకున్నాము? పవన వ్యవస్థ, భూమి మీద ఉన్న పవన వ్యవస్థ, విండ్ సిస్టమ్ ఆఫ్ ద ఎర్త్ అని మన టాపిక్ మనం డిస్కస్ చేద్దామమ్మా. సో డిస్కస్ చేయబోయే ముందు ఫస్ట్ సో దీనికి సంబంధించి అంటే పవనం అనే టాపిక్ సంబంధించి నిర్వచనం మీరు గుర్తుపెట్టుకోండి. వాట్ ఈజ్ విండ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవనము లేదా విండ్ అని అంటే ఏంటి అంటే పవనం అంటే తెలుగులో మనం తీసుకున్నట్టయితే భూమి మీద సమాంతరంగా వీచే వాయురాశుల సమూహాన్ని పవనం అని అంటారు. గుర్తుపెట్టుకోండి. ఏం చెప్తున్నాను? భూమి మీద సమాంతరంగా అంటే భూ ఉపరితలం మీద, ఇది భూ ఉపరితలం మీద సమాంతరంగా వీచే, వాడు గమనించండి అమ్మా, సమాంతరంగా వీచే వాయు అణువుల సముదాయాన్ని ఏం చెప్తున్నాను? వాయు అణువుల సముదాయాన్ని అని చెప్తున్నా, ఇక్కడ గమనించండి. ఓకేనమ్మా? ఓకే, ఈ వాయు అణువుల సముదాయాన్ని పవనం అనే పేరుతో పిలుస్తారు. అర్థమైందా? భూమి మీద సమాంతరంగా వీచే వాయు అణువుల సముదాయం లేదా వాయువుల సమూహం. ఓకే, హారిజంటల్, ఇక్కడ జనరల్ గా హారిజంటల్ గా ఇస్తుంది. ఓకే, హారిజంటల్ ఆఫ్ ద గ్యాసియస్ ఆన్ ద ఎర్త్, ఇట్స్ నోన్ యాజ్ విండ్. సో ఆ విధంగా ఈ సమాంతరంగా వీచే వాయువుల సమూహాన్ని పవనం అని అంటారు. ఈ పవనం యొక్క దిశను సూచించే పరికరాన్ని ఎనిమోమీటర్ అనే పేరుతో పిలుస్తారు. పవనం యొక్క దిశను సూచించే పరికరాన్ని ఎనిమోమీటర్ అని అంటారు. సో ఈ పవనం వీచే విధానాన్ని బట్టి లేదా పవనాలను ఒక ప్రాంతంలో లేదా భూమి మీద వీచే పవన వేగాన్ని కొన్ని కారకాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇంపార్టెంట్ ఇక్కడ ఎఫెక్టెడ్ ఫ్యాక్టర్స్ ఆన్ ద ఎయిర్ డైరెక్షన్ ఆర్ విండ్ డైరెక్షన్. ఈ భూమి మీద సమాంతరంగా వీచే వాయువుల సమూహమైన పవన వేగాన్ని కొన్ని ఫ్యాక్టర్స్ లేదా కొన్ని కారకాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఆ కారకాల పేరు మనం గమనించినట్టయితే మనకు చూడండి, కారకాల పేరు తీసుకున్నట్టయితే ఫస్ట్ సి ఏం చెప్తున్నాను? కారకాలు. ఇక్కడ కారకాల్లో ప్రధానంగా తీసుకున్నట్టయితే తెలుగులో పీడన ప్రవణత అనే పేరుతో పిలుస్తారు. ఏం చెప్తున్నా నేను? పీడన ప్రవణత. సి గమనించండి ఇక్కడ. ఓకేనా? ఏం చెప్తున్నాను ఇక్కడ? పీడన ప్రవణత. సో దీన్ని ప్రెషర్ గ్రేడియంట్ అని అంటారు. ప్రెషర్ గ్రేడియంట్ ఇక్కడ ఇంగ్లీష్ లో తీసుకున్నట్టయితే ప్రెషర్ గ్రేడియంట్. సి పవన వేగాన్ని ప్రభావితం చేసే కారకాల్లో పీడన ప్రవణత. నెక్స్ట్ రెండవది కొరియాలిస్. ఏం చెప్తున్నా నేను? కొరియాలిస్ ఎఫెక్ట్ అని చెప్తున్నా నేను ఇక్కడ. అమ్మ చూడండి, ఓకేనా? సో కొరియాలిస్ ఎఫెక్ట్ లేదా తెలుగులో ఏమంటారు అంటే కొరియాలిస్ బలం అనే పేరుతో పిలుస్తారు. అర్థమైందా? కొరియాలిస్ ఎఫెక్ట్. మూడవ అంశం తీసుకున్నట్టయితే ఇక్కడ ఘర్షణ బలాలు. ఓకే, ఘర్షణ బలాలు గుర్తుపెట్టుకోండి. ఏం చెప్తున్నాను? ఘర్షణ బలాలు. ఓకేనా? సో ఈ విధంగా మూడు రకాల కారకాలు అనేటివి పవన వేగం మీద ప్రభావితం చేస్తుంటాయి. పీడన ప్రవణత, కొరియాలిస్ ఎఫెక్ట్ అండ్ ఘర్షణ బలాలు. కొరియాలిస్ ఎఫెక్ట్ అనేది, కొరియాలిస్ బలం అనేది భూమి యొక్క ఆత్మభ్రమణం వల్ల ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఈ పవన వేగం లేదా విండ్ అనేది, గాలి అనేది లేదా ఈ పవనాలు ఏ విధంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్తూ ఉంటాయి, వీస్తూ ఉంటాయి అన్నప్పుడు సాధారణంగా రెండు కారణాలు పనిచేస్తూ ఉంటాయి. ఒకటి భూమి మీద సూర్యుని వల్ల వేడెక్కే ప్రాంతాలు. ఓకే,
అన్ఈవెన్ హీటింగ్ ఆఫ్ ద ఎర్త్ బై ద సన్, ఇక్కడ అన్ఈవెన్ హీటింగ్ ఆఫ్ ద ఎర్త్ బై ద సన్ అని అంటారు. సెకండ్ వన్ కొరియాలిస్ ఫోర్స్. ఈ రెండు కారకాల వల్ల ఎర్త్ రొటేషన్ రెండింటి వల్ల పవనం అనేది ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతంకి అంటే అధిక పీడనం నుండి అల్ప పీడనం వైపు వీస్తూ ఉంటది. కాబట్టి అధిక పీడనం నుండి అల్ప పీడనం వైపు వీయడానికి గల కారణాలు ఒకటి సూర్యుడి వల్ల వేడెక్కడం, భూమి ఉపరితలం అనేది అసమానంగా వేడెక్కడం. ఇక్కడ అసమానంగా వేడెక్కే క్రమంలో పీడనంలో వ్యత్యాసం వస్తుంది. పీడనంలో అధిక పీడనంలో ఉన్న దగ్గర తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది, అల్ప పీడనం ఉన్న దగ్గర ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. కాబట్టి ఉష్ణోగ్రత వ్యత్యాసం, పీడనంలో వ్యత్యాసం అనేది పవన వేగానికి కారణమవుతుంది లేదా పవనం కదలడానికి కారణమవుతుంది అని చెప్తున్నాను. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పవనం అంటే ఏమిటి, రెండోది పవన వేగాన్ని నిర్దేశించే లేదా ప్రభావితం చేసే కారకాలు అంటే ఈ రెండు రకాలుగా మీరు గుర్తుపెట్టుకోండి. వీటిని బేస్గా తీసుకొని పవనాలు, భూమి మీద వీచే పవనాలు ఎన్ని రకాలుగా ఉన్నాయని తీసుకున్నట్టయితే భూమి మీద వీచే పవనాలు మీరు గమనించండి. పవనాలు సాధారణంగా ఒక్క నిమిషం ఒకటి చూడండమ్మా, ప్రపంచ పవనాలు అంటారు. ప్రపంచ పవనాలు ఓకేనమ్మా. ప్లానెటరీ విండ్స్ అని అనొచ్చు ఇంగ్లీష్ లో. సెకండ్ వన్ స్థానిక పవనాలు. ఏం చెప్తున్నా నేను, స్థానిక పవనాలు, స్థానిక పవనాలు, లోకల్ విండ్స్. మూడవది కాలాన్ని బట్టి వీచే పవనాలు, కాలాన్ని బట్టి వీచే పవనాలు. ఓకే, కాలాన్ని బట్టి వీచే పవనాలు అని రెండు రకాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ప్లానెటరీ విండ్స్, లోకల్ విండ్స్, సీజనల్ విండ్స్. 3 types. Winds are 3 types on the earth actually. Planetary winds, seasonal winds, local winds and seasonal winds. కాబట్టి మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే అంశం ఏంటి, ప్రపంచ పవనాల గురించి మనం డిస్కస్ చేద్దాం. ప్లానెటరీ విండ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ప్రపంచ పవనాల్లో మళ్ళీ తిరిగి వివిధ రకాలుగా ఉంటాయి. కాబట్టి ఈ ప్రపంచ పవనాల మీ లోపు టాపిక్ వెళ్లే లోపు భూమి ఆత్మభ్రమణమైన పరిభ్రమణం అనే రెండు చలనాలను కలిగి ఉంటుంది. భూమి ఆత్మభ్రమణం వల్ల కొరియాలిస్ బలం అనేది ఏర్పడుతుంది. ఏర్పడే క్రమంలో ఇక్కడ వివిధ అక్షాంశాల మధ్య పవనాలు వివిధ మార్పులకి లోనవుతూ ఉంటాయి. ఆ క్రమంలో మనం తీసుకున్నప్పుడు ఇక్కడ గమనించండి, ఇక్కడ మనం ఫస్ట్ ఈ పవనాల్లో ఒకటి వ్యాపార పవనాలు అని అనొచ్చు. దేంట్లో, ప్రపంచ పవనాల్లో వ్యాపార పవనాలు. రెండవది పశ్చిమ పవనాలు. పశ్చిమ పవనాలు వీటికి వేరే పేరుంది, లేదా ప్రతి వ్యాపార పవనాలు అంటారు. మూడవది ధ్రువ పవనాలు. మరియు ఈ విధంగా 3 రకాలుగా పవనాలు వేటిని ప్రపంచ పవనాలను వర్గీకరించవచ్చు. ప్లానెటరీ విండ్స్ డివైడెడ్ ఇంటూ 3 types again. ఫస్ట్ వన్ ట్రేడ్ విండ్స్, సెకండ్ వన్ వెస్టరీస్, థర్డ్ వన్ పోలార్ విండ్స్. ఇలా 3 రకాలు గుర్తుపెట్టు. నేమ్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. మరి ప్రపంచ పవనాల్లో ఈ వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు, ధ్రువ పవనాలు ఏ విధంగా భూమి మీద ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతం వైపు వీస్తున్నవి, వాటి యొక్క ప్రభావం భూమి మీద వివిధ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాల్సి ఉంటుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో కానీ, గ్రూప్ 2 జనరల్ స్టడీస్, జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీలో కానీ. వీటి వల్ల జరిగే ప్రభావం మనకి ఇంపార్టెంట్ భూమి మీద. కాబట్టి వీటిని మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు భూమి మీద అంటే గ్లోబ్ మీద డయాగ్రామ్స్ వేస్తూ, లేదంటే గ్లోబ్ మీద వాటి యొక్క డైరెక్షన్ వేస్తూ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇది ఇక్కడ భూమికి సంబంధించిన గ్లోబ్. ఇది భూమధ్య రేఖ, మీకు పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. భూమధ్య రేఖ అనేది మళ్ళీ ఎల్లో కలర్ తో మళ్ళీ వేస్తున్నాం. ఈక్వెటార్ 0 degree ఈక్వెటార్ ఇది. దెన్ దిస్ ఇస్ ద మనం తీసుకున్నట్టయితే సాధారణంగా ఇది కర్కట రేఖ అనుకుందాం. ఓకేనా? లేదా దీన్ని చూడండి, నేను తీసుకొస్తాం. ఇది కర్కట రేఖ గమనించండి. ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఇక్కడ 23.5 సి ఇక్కడ 23.5. అర్థమైందా? ఇక్కడ నార్త్ అండ్ సౌత్ ఈ విధంగా ఉంటాయి.
అయితే ఇక్కడ పవనాలు మనం తీసుకున్నప్పుడు ప్రపంచ పవనాల్లో వ్యాపార పవనాలు ఎక్కడి నుండి ఎటువైపు వీస్తాయంటే ఈ వ్యాపార పవనాలు తిరిగి 2 రకాలుగా వీస్తాయి. మళ్ళీ ఏం చెప్తున్నా, వ్యాపార పవనాలు తిరిగి 2 రకాలండి. ఒకటి ఆగ్నేయ వ్యాపార పవనాలు, రెండవది ఈశాన్య వ్యాపార పవనాలు. What I am saying, so trade winds again 2 types, సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అండ్ నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్. అంటే ఆగ్నేయం నుండి వాయువ్యం వైపు, ఈశాన్యం నుండి నైరుతి వైపు వీచే వ్యాపార పవనాలు 2 రకాలుగా ఉంటాయి. ఆగ్నేయ వ్యాపార పవనాలు దక్షిణార్ధగోళం నుండి భూమధ్య రేఖ వైపు, ఈశాన్య వ్యాపార పవనాలు ఉత్తరార్ధగోళంలో నుండి భూమధ్య రేఖ వైపు వీస్తూ ఉంటాయి. సో ఆ వీచే క్రమాన్ని మనం తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆగ్నేయ వ్యాపార పవనాలు లేదా ఈశాన్య వ్యాపార పవనాలు 2 కూడా అంటే ఓవరాల్ గా వ్యాపార పవనాలు అనేది సాధారణంగా ఫస్ట్ థింగ్ చూడండి, 5 డిగ్రీల నుండి 35 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య వీస్తూ ఉంటాయి. ఏం చెప్తున్నా నేను, ట్రేడ్ విండ్స్ లేదా వ్యాపార పవనాల యొక్క డైరెక్షన్ భూమధ్య రేఖకి ఇరువైపులా అనగా 5 డిగ్రీల నుండి 35 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య వీస్తుంటాయి. అంటే దక్షిణార్ధగోళంలో ఉత్తరార్ధగోళంలో వీస్తూ ఉంటాయని చెప్తున్నారు. సో చెప్పే క్రమంలో ఇక్కడ 5 నుండి 35 డిగ్రీలు అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ నాన్న. ఇక్కడ ఏం చెప్తున్నాను, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈ నెంబర్ మనకి ఇంపార్టెంట్. ఏ అక్షాంశాల మధ్య వ్యాపార పవనాలు వీస్తాయని అడుగుతుంటాడు, ఎన్ని రకాలుగా వ్యాపార పవనాలు ఉంటాయి అంటాడు. కాబట్టి నెంబర్ ఈ అక్షాంశాలు గుర్తుపెట్టుకోండి, 2 రకాల వ్యాపార పవనాలు గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఈ వ్యాపార పవనాలు మనం గమనించినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ 5 నుండి 35 అంటున్నారు, అంటే 23.5 దాటుతుంది. అంటే ఈ డైరెక్షన్ నుండి ఆగ్నేయం నుండి వాయువ్యం వైపు ఈ విధంగా ఈ వ్యాపార పవనాలు అనేవి వీస్తూ ఉంటాయి. ఇలా నేను ఈ స్లాంటింగ్ లైన్స్ వేస్తున్నాను చూడండి అమ్మ. ఓకే, 5 నుండి 35 ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ విధంగా ఇది ఆరో మార్క్స్ ఈ విధంగా మనం తీసుకోవాలి. అంటే ఆరో మార్క్స్ యొక్క అంటే డైరెక్షన్, విన్ డైరెక్షన్ చూపిస్తూ ఉంటాయి. అర్థమైంది కదా. సో ఇలా ఈ విధంగా ఈ వ్యాపార పవనాలు అనేవి వస్తుంటాయి. నెక్స్ట్ ఈశాన్య ఋతుపవనాలు కూడా ఈశాన్యం నుండి ఈ విధంగా ఇటువైపు వీస్తూ ఉంటాయి. గమనించండి. తర్వాత ఎందుకు ఇటువైపు వీస్తారని మీరు అధ్యయనం చేయాలి. ఆ విషయం నేను మీకు చెప్తాను, ఏ విధంగా గుర్తుపెట్టుకుందామని చెప్తాను. ఇలా అర్థమైంది కదా. ఆగ్నేయ, ఇది ఆగ్నేయ వ్యాపార పవనాలు, ఇది ఈ డైరెక్షన్. నెక్స్ట్ ఇది ఈశాన్య వ్యాపార పవనాల యొక్క పాత్వే, ఇది అర్థమవుతుందా. ఇవి 2 పవనాలు ఎటువైపు వీస్తున్నాయండి, భూమధ్య రేఖ వైపు వీస్తున్నవి. ఆగ్నేయ వ్యాపార పవనాలు, ఈశాన్య వ్యాపార పవనాలు భూమధ్య రేఖ వైపు వీయడానికి గల కారణం ఏంటి సార్ అంటే, భూమధ్య రేఖ దగ్గర సో ఇక్కడ అల్పపీడనం అనేది ఏర్పడింది. అంటే భూమధ్య రేఖకి ఇరువైపులా 5 నుండి 35 మధ్య అధిక ఉష్ణోగ్రతల వద్ద వాయువులు వేడెక్కి వ్యాకోచం చెంది పైకి వెళ్తుంటాయి. ఓకేనా, గ్యాసెస్ రైజింగ్ అప్ సైడ్ డ్యూ టు ద హీట్. ఇప్పుడు చెప్పాను కదా, అనేవింగ్ ద హీటింగ్ అని చెప్తున్నాను. అంటే అసమానం వ్యాకోచం లేదా అసమానం వేడెక్కడం ప్రక్రియలో భాగంగా ఈ పవనాలు అనేది భూమధ్య రేఖ వైపు ఇస్తున్నాయి. భూమధ్య రేఖ వద్ద అధిక ఉష్ణోగ్రతలు ఉండి అల్పపీడనం ఏర్పడుతుంది. కాబట్టి సో ఇరువైపుల ప్రాంతాల నుండి భూమధ్య రేఖ వైపు ఈ వ్యాపార పవనాలు అనేవి వీస్తాయి. అర్థమైంది కదా. బ్లోయింగ్ టువర్డ్స్ ఈక్వెటార్. సో వీచే క్రమంలో ఇక్కడ దక్షిణార్ధగోళంలో ఉత్తరార్ధగోళంలో జరిగే ప్రక్రియలు ఏంటి సార్ అంటే, ఈ వ్యాపార పవనాలు మనం గమనించినట్టయితే ఏం చెప్తున్నాను, ఈ వ్యాపార పవనాలు ప్రధానంగా గంటకి 75 కిలోమీటర్ల వేగంతో వీస్తూ ఉంటాయి ఫర్ అవర్. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఈ వ్యాపార పవనాలు ఆగ్నేయం కానీ ఈశాన్యం కానీ వ్యాపార పవనాల యొక్క వేగం గంటకి ఎంత అంటే 75 కిలోమీటర్ల వేగంతో స్థిరంగా వీస్తూ ఉంటాయి. అంటే ఎక్కువ వేగం కాదు, తక్కువ వేగం కాదు, 75 కిలోమీటర్స్ ఆల్వేస్. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకునే క్రమంలో ఇక్కడ దక్షిణార్ధగోళంలో జలభాగం ఎక్కువ, జలభాగం నుండి భూమధ్య రేఖ వైపు వీస్తుంది. ఇక్కడ కూడా అదే ప్రాసెస్ ఉంటుంది. సో ఆ విధంగా ఉండే క్రమంలో ఇక్కడ మీరు గమనించండి. ఓకేనా, గమనించండి. ఇది ఒకసారి మళ్ళీ రబ్ చేస్తాను మీకు అర్థం కాకపోతే. ఓకేనా. సో ఇలా జస్ట్ మనకి నీట్గా ఉండడానికి ఎల్లో కలర్ తీసుకుందాం, రెడ్ కలర్
ఈశాన్య వ్యాపార పవనాలు ఈ విధంగా గుర్తుపెట్టుకో. ఓకేనా? 5 నుండి 35 మధ్య. అంటే మన భారతదేశం మీదుగా ఏ పవనాలు వీస్తున్నాయంటే ఈశాన్య వ్యాపార పవనాలు అనేవి వీస్తుంటాయని గుర్తుపెట్టుకోవాలని. అర్థమైందా? సో ఇలా ఈ విధంగా వచ్చినాయి. సో ఇవి ఆగ్నేయ వ్యాపార పవనాలు, ఐ మీన్ సౌత్ ఈస్ట్. నెక్స్ట్ ఈశాన్య వ్యాపార పవనాలు నార్త్ ఈస్ట్. అర్థమైంది కదా? సో ఎందుకంటే పీడనంలో వ్యత్యాసం, ఉష్ణోగ్రతల వ్యత్యాసం వల్ల భూమధ్య రేఖ వైపు వీస్తుంటాయి. ఇలా వీచే క్రమంలో మీరు గమనించండి. ఇవి అధిక తేమతోటి 75 కిలోమీటర్ల వేగంతో వీయడం వల్ల ఖండాల యొక్క తూర్పు భాగంలో గమనించండి. ఖండాల తూర్పు భాగంలో ఏం చెప్తున్నాను వర్డ్ గమనించండి. ఇక ఖండాల తూర్పు భాగంలో వీటి వలన వర్షాపాతం నమోదవుతుంది అని చెప్తున్నా నేను. ఖండాల తూర్పు భాగంలో వర్షాపాతం నమోదవుతుంది. ఖండాల యొక్క పశ్చిమ భాగంలోనేమో వర్షాపాతం తగ్గడం వల్ల ఖండాల పశ్చిమ భాగంలో ఎడారులు, ఉష్ణమండల ఎడారులు ఏర్పడ్డవి. ట్రోపికల్ డిజర్ట్స్. ఐఎమ్ సేయింగ్ అబౌట్ ద ట్రోపికల్ డిజర్ట్స్. యూనో ఈ 2 అంశాలు ఇంపార్టెంట్. పవనాలు వీచే క్రమంలో ఖండాల తూర్పు భాగంలో వర్షాపాతాన్ని ఇస్తున్నవి, పశ్చిమ భాగంలో కొంతవరకు డ్రై అయి అంటే తేమను కోల్పోయి, ఈ తేమను కోల్పోవడం వల్ల వీటి వల్ల వర్షాపాతం తగ్గుతుంది. కాబట్టి ఫలితంగా ఖండాల పశ్చిమ భాగంలో ఎడాలు ఏర్పడడానికి కారణమయ్యాయని చెప్తున్నాను. ఏం చెప్తున్నాను? ఖండాల యొక్క పశ్చిమ ప్రాంతాలు, ఐ మీన్ వెస్టర్న్ రీజియన్స్ ఆఫ్ కాంటినెంట్స్. ఇఫ్ యూ అబ్జర్వ్ ద మ్యాప్ ఆర్ అట్లస్, వరల్డ్ మ్యాప్ ఆర్ అట్లస్, ఓకే, డిజర్ట్స్ ని గమనించండి. డిజర్ట్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ డిజర్ట్స్ అన్ని రకాల ఎడార్లు ఖండాల యొక్క పశ్చిమ ప్రాంతంలోనే ఉన్నవి. సో ఏ విధంగా తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ థార్ డెజర్ట్ ఇండియాలో పశ్చిమ ప్రాంతంలోనే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సౌత్ ఆఫ్రికా పశ్చిమ ప్రాంతంలో సహారా ఎడారి ఉంటుంది. ఉత్తర అమెరికా పశ్చిమ ప్రాంతంలో సొనారన్ ఎడారి ఉంటుంది. దక్షిణ అమెరికా పశ్చిమ ప్రాంతంలో మనకి అటగమ ఎడారి ఉంటుంది. ఆస్ట్రేలియాలో విక్టోరియన్ డిజర్ట్ ఉంటుందమ్మా. సో ఈ విధంగా ఎడారులు మనం గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. ఏం చెప్తున్నా నేను ఇక్కడ? సో ఈ సందర్భంగా ఏ ఖండంలో ఏ ఎడారి విస్తరించి ఉంది అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్రికా ఖండంలో సహారా అంటే ఆఫ్రికా ఖండం యొక్క పశ్చిమ భాగంలో అని చెప్తున్నాను. అదే విధంగా కలహరి ఎడారి దక్షిణాఫ్రికా ప్రాంతంలో 2 ఎడార్లు గుర్తుపెట్టుకోండి. అండ్ ఉత్తర అమెరికా ఖండంలోనేమో సొనారన్ డిజర్ట్. సి నేమ్స్, సొనారన్ ఎడారి అనేది విస్తరించి ఉంది. దక్షిణ అమెరికా ఖండంలో తీసుకున్నట్టయితే దక్షిణ అమెరికా అటకామా ఎడారి పశ్చిమ ప్రాంతంలోనే విస్తరించి ఉంది. ఆస్ట్రేలియా ఖండంలో విక్టోరియా, ద గ్రేట్ విక్టోరియన్ డిజర్ట్ ఉంది. ఆస్ట్రేలియా ఖండంలో 40% భూభాగం మధ్య ఉంది. ఆసియా ఖండం తీసుకున్నట్టయితే సో అరేబియా ఎడారి మరియు థార్ ఎడారి, ఈ డిజర్ట్స్ ఇవి ఆయా ఖండాల్లో విస్తరించి ఉన్న ఎడారులు. డిజర్ట్స్ ఆర్ extended, distributed or located in various continents. So those are especially located western regions of continents by the winds. What kind of winds? Trade winds. Northeast and southeast trade winds. ఓకే, ఈ అంశం గుర్తుపెట్టుకోండి. ఇది ఆగ్నేయ వ్యాపార పవనాలు, ఈశాన్య వ్యాపార పవనాలకు సంబంధించిన అంశాలని చెప్తున్నాను. ఓకేనా? ఉష్ణమండల ప్రాంతాల్లోనేమో ఈ పవనాలు అధిక బాష్పీభవనాన్ని అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ బాష్పీభవనాన్ని పొందుతాయంటే తేమను కోల్పోతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. సో ఆ విధంగా అలాంటి ప్రాంతంలో ఏంటంటే వాతావరణం తరచుగా అస్థిరమవుతూ ఉంటుంది. మిగతా ప్రాంతాల్లోనేమో సో ఈ పవనాలు వీస్తున్నప్పుడు ఒక ఆహ్లాదకరమైన ఒక ప్లీజెంట్ వెదర్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఆహ్లాదకర వాతావరణ పరిస్థితులు అనేవి సో ఆగ్నేయ వ్యాపార పవనాలు, ఈశాన్య వ్యాపార పవనాల వల్ల వస్తాయి. అర్థమైందా? ఇది ఆగ్నేయ వ్యాపార పవనాలు, ఈశాన్య వ్యాపార పవనాలు. కొరియాలిస్ ప్రభావం వల్ల ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటి నైరుతి నుండి ఇండియాలకు కొన్ని పవనాలు ప్రవేశిస్తాయి. వాటిని నైరుతి ఋతు పవనాలు అనే పేరుతో పిలుస్తుంటారు. అంటే నేను చెప్పేది ఏంటి అంటే ఆగ్నేయ వ్యాపార పవనాలు నైరుతి ఋతు పవనాలుగా ఇండియాలోకి వస్తాయి. అలా రావడానికి గల కారణం ఏంటి సార్ అంటే భూమి ఆత్మభ్రమణం వల్ల వచ్చిన కొరియాలిస్ ఎఫెక్ట్, కొరియాలిస్ ఫోర్స్ అని గుర్తుపెట్టుకోండి.
సో ఆ విధంగా వీటికి ఒక డైవర్సిటీ, జాగ్రఫికల్ డైవర్సిటీని కలిగి ఉంటాయి ఇవి. సో ఇవి ఆ వ్యాపార పవనాలకు సంబంధించి. ఇక నెక్స్ట్ పశ్చిమ పవనాలు మనం గమనించినట్టయితే పశ్చిమ పవనాలు చూడండి. ఫస్ట్ థింగ్ నెక్స్ట్ మళ్ళీ మ్యాప్ చూద్దాం ఇక్కడ. సో దీన్ని తీసేస్తున్నాను. పశ్చిమ పవనాలు, ఈ పశ్చిమ పవనాలు సాధారణంగా వెస్టరీస్ అని అంటారు, వీటినే వెస్టరీస్ అని అంటారు, లేదా ప్రతి వ్యాపార పవనాలని కూడా అంటారు. ఈ పశ్చిమ పవనాలు ఇక్కడ 35 డిగ్రీల నార్త్ అండ్ సౌత్ నుండి, ఏం చెప్తున్నాను, 5-35 మధ్య వ్యాపార పవనాలు చేస్తే ప్రతి వ్యాపార పవనాలు 35 నుండి 65 డిగ్రీల నార్త్ సౌత్ లాటిట్యూడ్స్, వెస్టీస్ విండ్స్ బ్లోయింగ్ టు బిట్వీన్ 35 to 65 నార్త్ అండ్ సౌత్ లాటిట్యూడ్స్. నార్థన్ అండ్ సౌత్ హెమిస్ఫియర్ 35 నుండి 65 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య వీచే ప్రపంచ పవనాలను పశ్చిమ పవనాలు అంటారు. పశ్చిమంపై వైపు వీస్తూ ఉంటాయి, పశ్చిమ పవనాలు అనే పేరుతో పిలుస్తుంటారు. సో ప్రధానంగా ఈ పవనాలు అనేది ఇక్కడ కొరియాలిస్ ప్రభావం లేదా పెరల్స్ల ఆధారంగానే వీస్తూ ఉంటాయి, గమనించండి. ఓకేనా. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, 30, ఇది 23, ఇది 23.5, ఇది కూడా 23.5, గమనించండి. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 35 అవగాహన కోసం చెప్తున్నాను, గమనించండి. ఓకేనా. ఇగో ఇక్కడ 35. సో 35 నుండి 65 మధ్య, ఇలా 35 నుండి 65 మధ్య, 35 నుండి 65 డిగ్రీల మధ్య ఈ వ్యాపార పవనాలు లేదా ఈ పశ్చిమ పవనాలు అనేవి వీస్తుంటాయి అని చెప్తున్నాను. ఏ డైరెక్షన్ నుండి ఏ డైరెక్షన్ వైపు వీస్తున్నాయి అంటే ఇక్కడ చూడండి, దక్షిణార్ధ గోళంలో వాయువ్యం నుండి ఆగ్నేయం వైపు, ఉత్తరార్ధ గోళంలో నైరుతి నుండి ఈశాన్యం వైపు ఈ పవనాలు వీస్తూ ఉంటాయి. డైరెక్షన్ చూడండి. సో ఉత్తరార్ధ గోళంలో ఈ పవనాల వలన స్వల్పంగా తేమను కలిగి ఉండి ఖండాల యొక్క పశ్చిమ భాగంలో వర్షాన్నిస్తాయి. ఇవి ఏం చెప్తున్నాను, పశ్చిమ భాగంలో వర్షాన్నిస్తాయి, తూర్పు భాగంలో ఎడార్లను ఏర్పరుస్తాయి. ఇవి తూర్పు భాగంలో ఎడార్లను ఏర్పరుస్తాయి. తూర్పు భాగంలో ఏర్పడే ఎడారులన్నీ శీతల ఎడారులు అని చెప్తున్నా నేను ఇక్కడ. కోల్డ్ డిజర్ట్స్ ఏర్పడుతున్నవి వేటి వల్ల, పశ్చిమ పవనాల వల్ల. దక్షిణార్ధ గోళంలో ఉత్తరార్ధ గోళంలో క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తూ ఉంటాయి. ఉత్తరార్ధ గోళంలో భూభాగం ఎక్కువగా ఉండడం వల్ల ఇవి ఇక్కడ త్వరగా డ్రై అవుతూ ఉంటాయి. ఆ క్రమంలో ఇక్కడ పశ్చిమ భాగంలో వర్షాపాతాన్ని ఇచ్చి తూర్పు భాగంలో శీతల ఎడార్లు ఏర్పడడానికి కారణమవుతూ ఉంటవి. ఓకేనా. అదే విధంగా దక్షిణార్ధ గోళంలో గమనించినట్టయితే దక్షిణార్ధ గోళంలో జలభాగం మ్యారిటైమ్ ఏరియా ఎక్కువగా ఉండడం వల్ల జలభాగం మీద తేమను గ్రహిస్తూ ఎక్కువ వేగంతో ప్రయాణిస్తూ ఉంటవి, వీస్తూ ఉంటాయి. వీచే క్రమంలో మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మీరు గమనించండి. సో కొన్ని అక్షాంశాల దగ్గర, ఓకేనా, ఏం చెప్తున్నాను ఇక్కడ, దక్షిణార్ధ గోళంలో సౌతర్న్ హెమిస్ఫియర్ పశ్చిమ పవనాలు 40 డిగ్రీల అక్షాంశం వద్ద, అంటే దక్షిణ అక్షాంశం వద్ద ఒక వేగంతో వీస్తూ ఉంటాయి. దక్షిణ అక్షాంశం వద్ద దక్షిణార్ధ గోళంలో. సో ఈ పశ్చిమ పవనాలు వీచే వేగాన్ని బట్టి వీటికి ఏం పేరు పెట్టారు అంటే తెలుగులో చెప్తున్నాను, గర్జించే నలబైలు అనే పేరుతో పిలిచారు. గర్జించే నలబైలు ఎక్కువ వేగంతో వెళ్తుంటాయి కాబట్టి గర్జించే నలబైలు అనే పేరుతో పిలుస్తారు. రోరింగ్ 40s అని అంటారు దక్షిణార్ధ గోళంలో. అదే విధంగా 50 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద తీసుకున్నట్టయితే ఇవి వేగాన్ని ఎక్కువ వేగంతో వెళ్తుంటాయి. ఇక్కడ తీసుకున్న రుద్ర 50 లేదా రుద్ర 50 అనే పేరుతో పిలుస్తుంటారు. రుద్ర 50 అనే పేరుతో పిలుస్తుంటారు. ఫ్యూరియస్ 50s అనే పేరుతో పిలుస్తుంటారు. 60 డిగ్రీల అక్షాంశం వద్ద తీసుకున్నట్టయితే 60 డిగ్రీల అక్షాంశం వద్ద వణికించే 60లు, అంటే ఎక్కువ చలిని ఇవి కలిగిస్తాయమ్మా. వణికించే 60లు అనే పేరుతో పిలుస్తారని చెప్తున్నాను ఇక్కడ. ఓకేనా. స్క్రీచింగ్ 60s
అంటే అక్కడ ఈ విపరీతమైన చలికి కారణమవుతుంటాయి, ఉష్ణోగ్రతలు పడిపోవడానికి కారణమవుతుంటాయి. ఇక్కడ 60 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద కాబట్టి వణికించే 60లు, 50 డిగ్రీల దక్షిణాక్షం వద్ద రుద్ర 50లు, 40 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద గర్జించే 40లు అనే పేరుతో పిలుస్తారు. ఈ 3 పేర్లు మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఈ 3 పేర్లు మనకి ఎగ్జామ్లు అడుగుతున్నారు కాబట్టి ఈ పశ్చిమ పవనాల్లో ఈ పేర్లు మనకు చాలా అవసరం అని చెప్తున్నాను. అంటే ఓవరాల్ గా తీసుకుంటే వ్యాపార పవనాలతో పోల్చినప్పుడు పశ్చిమ పవనాల యొక్క స్థిరత్వం చాలా తక్కువ. అవి స్థిరత్వంతో వీస్తుంటే ఇవి అస్థిరంగా వేరియబుల్ గా వీస్తూ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. మరి ఇవి సాధారణంగా ఉష్ణ మండలాల నుండి సమశీతోష్ణ శీతల మండలాల వైపు వీస్తూ ఉంటాయి. వ్యాపార పవనాలేమో ఉష్ణ మండలాల వైపు వీస్తూ ఉంటే ఈ పవనాలు పశ్చిమ పవనాలు ఉష్ణ మండలం నుండి సమశీతోష్ణ శీతల మండలాల వైపు వీస్తూ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఆ విధంగా తీసుకునే క్రమంలో శీతల ఎడార్లు ఉత్తరార్ధగోళంలో కనిపిస్తుంటాయి. చైనాలో గోబి ఎడారి, మంగోలియా ఎడారి, దక్షిణ అమెరికాలో పెటగోనియా ఎడారి, ఇవన్నీ శీతల ఎడారులు. సో ఈ పవనాల వల్ల ఉత్తరార్ధగోళంలో ఏర్పడాయని చెప్తున్నానమ్మా. ఓకేనా? సో ఆ విధంగా ఈ పశ్చిమ పవనాల వల్ల కొంచెం ఏమవుతుంటాయంటే ఇవి కూడా కాస్త వేడిగా ఉండి బాష్పీభవనానికి గురవుతుంటవి, అంటే తేమను కోల్పోతాయని చెప్తున్నాను. వ్యాపార పవనాలు వేడిగా ఉంటాయి, ఇవి కూడా వేడిగా ఉండి బాష్పీభవనానికి కారణమవుతూ ఉంటవి, అంటే ప్రెసిపిటేట్ తొందరగా తేమను కోల్పోతూ ఉంటాయి. సో ఇవి ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ధ్రువ పవనాలు చూడండి. ధ్రువ పవనాలు ఓకేనమ్మా. సో ఈ ధ్రువ పవనాలు గమనించినట్టయితే మ్యాప్ రైట్. సో ఇది ఇక్కడ ప్రధానంగా చూడండి, ధ్రువ పవనాలు 60 డిగ్రీల నుండి 90 డిగ్రీల మధ్య వీస్తాయి. ఇవి ధ్రువ పవనాలు. 60 డిగ్రీల నుండి ఏం చెప్తున్నాను 90 డిగ్రీల వద్ద. 60 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల నుండి 90 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాలు అని చెప్పండి, గుర్తుపెట్టుకోండి. 60 to 90 మధ్య ఏ పవనాలు? పోలార్ విండ్స్. పోలార్ విండ్స్ అంటే ధ్రువాల వైపు వీస్తూ ఉంటాయి. ఇక్కడ ధ్రువాల వైపు వీస్తూ ఉంటాయి కాబట్టి ప్రధానంగా వీటిని తూర్పు పవనాలని కూడా పేరుతో పిలుస్తూ ఉంటారు. తూర్పు పవనాలని పేరుతో పిలుస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ ఈ 2 అక్షాంశాలు 90-65 మధ్య వీస్తూ ఉంటవి, ఇక్కడ 90-65 మధ్య వీస్తూ ఉంటాయి కాబట్టి ధ్రువాల వద్ద వీస్తూ ఉంటాయి కాబట్టి వీటిని ధ్రువ పవనాలు, పోలార్ విండ్స్ అనే పేరుతో పిలుస్తుంటారు. ఇవి కంప్లీట్ గా శీతల పవనాలు, ఎందుకంటే ఇక్కడ ధ్రువాల వద్ద నీటి ఆవిరి ఘనీభవించి మంచుగా ఏర్పడింది కాబట్టి ఇవి శీతల పవనాలు. మోరవర్ ఏంటంటే ఇవి ఇక్కడ పొడిబారిన పవనాలు, ఎందుకంటే వాతావరణంలో తేమ అనేది ఉండదు కాబట్టి కంప్లీట్ గా డ్రై విండ్స్ ఇవన్నీ. ఓకేనా? సో చల్లటి పరిస్థితులు కలిగి ఉంటాయి కాబట్టి డ్రై విండ్స్ గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ధ్రువ పవనాలకి సంబంధించిన అంశాలుగా మీరు తీసుకోండి. ఏమి లేదమ్మా. ఓకే, సాధారణంగా తీసుకున్నట్టయితే ఓకే ఇక్కడ ఏంటంటే ఆగ్నేయం నుండి వాయువ్యం వైపు, ఇక్కడనేమో సాధారణంగా ఈశాన్యం నుండి నైరుతి వైపు, ఇక్కడ 90-65 మధ్య ఇట్లా కూడా రాయొచ్చు. 90 డిగ్రీస్ నుండి 65 డిగ్రీల మధ్య గమనించండి. ఓకే, 90 నుండి 65 మధ్య ధ్రువ పవనాలు. ఇక్కడ 35 నుండి 65 మధ్యనేమో ఇక్కడ ఈ మధ్య ఇటువైపు ఇలా వెళ్ళేటివన్నీ పశ్చిమ పవనాలు. అండ్ 35 నుండి 5 వరకు వచ్చేటివన్నీ ఇటువైపు వచ్చేటివన్నీ వ్యాపార పవనాలు. ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు, ధ్రువ పవనాలు. వ్యాపార పవనాలు ఆగ్నేయ వ్యాపార పవనాలు, ఈశాన్య వ్యాపార పవనాలు. పశ్చిమ పవనాల్లో పేరేమి లేదు, ధ్రువ పవనాలకి మళ్ళీ ప్రత్యేకంగా పేరేం లేదు. అంటే ఈ వ్యాపార పవనాలు పేరెందుకు వచ్చింది అంటే పూర్వకాలంలో పవనాలను అనుసరించి అప్పటి వర్తకులు, నావికులు సముద్రం మీద వ్యాపారం కోసం వెళ్ళడం వల్ల వ్యాపార పవనాలు ట్రేడ్ విండ్స్ అని అంటారు. ఓకే, ట్రేడ్ విండ్స్ అంటే ఒక ట్రాక్, ఒక నిర్దిష్టమైన ట్రాక్ లో వెళ్తూ ఉంటాయి, ఒక నిర్దిష్టమైన గమ్యంలో వెళ్తూ ఉంటాయి కాబట్టి అలా ట్రేడ్ విండ్స్ అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాము. ఓకే, భారతదేశంలో ప్రధానంగా వర్షాపాతానికి ఆగ్నేయ వ్యాపార పవనాలు కారణమవుతాయి. కారణం ఏంటంటే అక్కడ కొరియాలిస్ ప్రభావం అనేది పనిచేస్తుందని చెప్తున్నాను. సో ఈ విధంగా పవన వ్యవస్థలో మనం ఈ ప్రపంచ పవనాల గురించి మనము ఇక్కడ గుర్తుపెట్టుకుందామమ్మ ఇక్కడ. ఓకేనా? సో ఇది
ఈ వీడియోలో మనం ఈ పవనాలకు సంబంధించి, నెక్స్ట్ వీడియోలోనేమో సో కాలాన్ని బట్టి వీచే పవనాలు, తర్వాత వీడియోలో స్థానిక పవనాలు, ఇలా 3 వీడియోలో మనం టాపిక్ ని మనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ లాస్ట్ కి పవనాలకు సంబంధించిన కామన్ సైలెంట్ ఫీచర్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు చెప్పినట్టుగా నేను మాస్టర్ సైలెంట్ యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్ లో స్టోర్ లో మనకి అన్ని కోర్సులు అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి యాక్టివేట్ చేయండి అని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.